అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. సార్ భాగ్య మేడం చూడడానికి వచ్చారా? ఈ రోజు ఆవిడ ఇక్కడికి రారు, మీరు వస్తే ఇంటికి రమ్మని చెప్పారు. ఎంతైంది? 20 రూపాయలండి. ఇప్పుడే వస్తానండి. అలాగే సార్. అర్జెంటుగా వైజాగ్ వెళ్ళాల్సి వచ్చింది. నువ్వు వైజాగ్ వచ్చి ఈ నెంబర్ కాంటాక్ట్ చేయి. 9849022520. బస్ స్టాండ్కి వెళ్ళు. అలాగే సార్. రే వాడు వెళ్తున్నాడు. రండ్రా రండి. వైజాగ్ నెక్స్ట్ బస్సు. ఇప్పుడు ఆ బస్సు ఉంది, వెనకాల సీటే ఉంది, పర్వాలేదా? పర్వాలేదు. ఓకే. బాలు, సుసి, రండి. జలకంట బస్ ఎక్కాడన్నా. రేపు ఉదయానికల్లా ఇక్కడ ఉంటాడు. బస్ స్టాండ్ నుంచి వాడు ప్రాణాలతో రాకూడదు. వేసేయండ్రా. ఇలా రండి. బస్ అనకాపల్లి దాటిందన్నా. రండి. ఓకే, వాడు వచ్చేసాడు. మిస్ అవ్వకూడదు. నువ్వు మిస్ చేస్తే వాడు, నువ్వు మిస్ చేస్తే వీడు. కేశవా, వీళ్ళు మిస్ చేస్తే నువ్వు. వెళ్ళండి. వెయిట్ చేయరా. ఏమైంది? వెయిట్ చేయి, వెయిట్ చేయి. హలో అన్నా, ఒక చిన్న మ్యాటర్ అన్నా. చెప్పు. టెన్షన్ ఒకనా, వాడిని లేపేయాలంటే లేపేయచ్చు. పాపం 15 ఏళ్ళుగా మనతోనే ఉన్నాడన్నా. అన్నా, భాగ్య విషయం ఎన్నేళ్ళున్నా నాకే తెలియదన్నా. జలకంటకి తెలిసే ఛాన్సే లేదు. చెప్తే వింటాడన్నా. వదిలేద్దామన్నా. అన్నా
వదిలేద్దామన్నా? అన్నా అన్నా సరే వదిలే. వదిలే రావండి. ఏ వదిలే. రాజలకంట ఏంటి ఇక్కడికి వచ్చాను చూస్తున్నావా? ఒక ముఖ్యమైన విషయం నీతో కొంచెం మాట్లాడాలి. రా బండెక్కు. రాజలకంట ఏంటి నాయుడు పెట్టలేవా? ఇప్పుడు ఏం కావాలి నీకు? ఎవరు నేను లవ్ చేస్తున్నావా? వద్దు వదిలే. ఏ వద్దురా వదిలే. ఆ అమ్మాయి ఎవరో తెలుసా? మన రవీణ గారు అమ్మాయి. ఏంటి షాక్ అయ్యావా? మేము అలాగే షాక్ అయ్యాం. ఆ ఊళ్ళో ఆయనకు ఒక కుటుంబం ఉంది, పెద్ద భార్య, ఆవిడ కూతురే భాగ్య, ఒకే అమ్మాయి. ఈ ఊరు వచ్చి ఇంకో పెళ్లి చేసుకొని ఇక్కడే సెటిల్ అయ్యాడు. అక్కడికి రాకపోకలేం లేవు, డబ్బు మాత్రం పంపిస్తుంటాడు. ఇదిగో చూడు, బస్ దిగంగానే లేపేయమన్నారు, లేపేయడానికే వచ్చాం. ఆ తర్వాత నేనే తెలియక చేసుంటాడు, చెప్తే వింటానని చెప్పి ఆయన్ని కంట్రోల్ చేశాను. ఆ పిల్ల వాళ్ళమ్మ ఇక్కడే ఉన్నారు. భాగ్యని ఏంటి? ఏం లేదు. సరే వదిలే. తెలిస్తే చేసుంటావా ఏంటి? ఊరికే ఫీల్ అవ్వకు. అన్నకు ఫోన్ చేసి ఇస్తాను, తెలియక చేశాను, ఇక మీదట అలా చేయనని చెప్పు. అన్న బాగా టెన్షన్లో ఉన్నారు. ముయ్యవే నోరు. అన్న శ్రీశైలాన్ని చెప్పు. జలకంటే ఏదో మాట్లాడతాడంట. మాట్లాడమను. ఒక్క నిమిషం అన్న. ఏంటి ఎందుకు నడకుండా చాలా మందిని కొట్టాను, కానీ మీ అమ్మాయిని తెలియకనే ఇష్టపడ్డందుకు ఏంటి ఏమైందని అడగకుండా నన్నే లేపేయాలని చూస్తావా? ఈ సెంటిమెంట్లేవి నా దగ్గర వద్దు. ఇప్పుడు తెలిసిందిగా, మర్చిపో. ఇలా చూడు, నాకు ఆ అమ్మాయి నచ్చింది, ఆ అమ్మాయికి నేను నచ్చాను. కాదంటానికి నువ్వెవరు? రేయ్, నేను ఓ అని ఒక్క మాట అనుంటే నువ్వు అసలు ప్రాణాలతో ఉండేవాడివి కాదు, చచ్చుండేవాడివి. నాకు తెలుసు, నా చావు ఇప్పుడు కాదు. నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవరా. చేసి చూపిస్తాన్రా. నువ్వు మగాడివైతే చేయరా. రేయ్, ఎంగిలి ప్లేట్లు కడుక్కుని బతికిన కుక్కవి నాతోనే సవాల్ చేస్తావా? నిన్ను బతకను చంపేస్తా. పోనీ లేని వదిలేస్తే రవెన్నకే ఎదురు చెప్తావా? నువ్వే పెద్ద పుడింగి నాకు వాడిని వదిలేయమన్నావు. వెళ్ళు వదలదు, పట్టుకో. ఏసే వాడిని. వాడు నాకు దగ్గరలోనే ఉన్నాడు, ఎలాగైనా పట్టుకుంటాను. వాడిని వదిలేస్తే నిన్నేసేస్తాను. లైన్లో ఉండు. వద్దండి, అతను బాగా నచ్చాడు, ప్రేమించాను, ఇందులో తప్పే ఉంది. 15 ఏళ్లుగా నన్ను అమ్మని పట్టించుకోలేదుగా, ఇప్పుడు మాత్రం కూతురు మీద ప్రేమ పొంగుకొచ్చిందా? థు, ప్రేమ అది నిన్నటితోనే తెగిపోయింది. ఇప్పుడు ఇది వేరు, అది నీకు అర్థం కాదు. పవర్, అధికారం అవే నాకు ముఖ్యం. జలకంట నన్ను ఎదిరించాడు, వాడు బతకడు. శ్రీశైలం ఎక్కడున్నావురా? అన్నా ఫాలో చేస్తున్నా అన్నా. వాడి
వాడు ఎటువైపు పెడతాడు, ఏ ఏరియాలో చెప్పు, వాడు మిస్ అవ్వకూడదు. వాడిని ఎలాగైనా పట్టుకొని వేసేయండి రా. ఏయ్! అన్న బండి ఆపాలా? ఆపదరా పోనీ, స్పీడ్గా పో. అన్న అన్న జంక్షన్లో వెళ్తాడన్నా. రేయ్, వాడు మెయిన్ రోడ్ లోకి ఎంటర్ అవ్వకూడదు. ఫాస్ట్గా పోరా. అన్న సెంటర్కి వచ్చేసారన్నా. వదలద్దు, వాడిని వదిలితే నిన్ను చంపేస్తాను. అన్న పూర్ణ మార్కెట్కి వచ్చారన్నా. పూర్ణ మార్కెట్ వదలద్దు. పట్టుకో 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 పట్టుకో, నరికేయ్. అన్న మన ఏరియాకి వచ్చారన్నా. రే 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 రే, ఏంట్రా నువ్వు అనేది? మన ఏరియాకా? అవునన్నా మన ఏరియాకి వచ్చారన్నా. అన్న మన వీధిలోకి వచ్చారన్నా. మన వీధిలోకా? రే శ్రీశైలం, ఏంట్రా? అన్న మన ఇంటి దగ్గరికి వచ్చారన్నా. రే 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 రే, మన ఇంటి దగ్గరకా? మన ఇంటి దగ్గరకా? రేయ్, అన్న మన ఇంట్లోకి వచ్చారన్నా. ఏంట్రా వాగుతున్నావు? అవునన్నా మన ఇంట్లోకి వస్తున్నాడు. రానివ్వు రానివ్వు, రేయ్ వాడిని నరికి పోగులు పెట్టండ్రా. ఏయ్, విడిగా పోరా. ఏయ్, ఏయ్, ఆగండ్రా. ఆగరా. ఏయ్, జరగరా. ఏయ్, ఆగరా. ఏయ్, ఆగరా. ఏయ్, ఏయ్. నువ్వు బతుకు తెరువు కోసం వైజాగ్ వచ్చి రౌడీ అయ్యావు. నేనిప్పుడు బతుకుతున్నదే రౌడీగా. నాతో పెట్టుకోకు.
అన్నా ఎక్కడ అన్నా ఏంటన్నా ఇది ఒక్క మాట ఫోన్లో చెప్పుండొచ్చుగా రేయ్ ఇంతమంది ఉన్నారు మీ కళ్ళు కప్పి అమ్మాయిని తీసుకెళ్లాడంటే ఏం పీకుతున్నారా మీరు కలెక్టరు కమిషనరు చేతులు కట్టుకుని నిలబడతారు అవమానరా వారికి ఇంకో కుటుంబం కూడా ఉందా ఇంతవరకు తెలియదే. ఇప్పుడు అదే ముఖ్యం యాక్షన్ వేసుకొని నువ్వు మోసం చేయట్లా మూసుకోవే చాలుగానే. కమిషనర్ నెంబర్ ఎంతయా? ఫోన్ చేసి ఇవ్వు, నేను మాట్లాడతా. ఏయ్ మొహం చూడు మొహం, నీ రోజులతో ఊరంతా టౌకేసేలా ఉన్నావే. ఆ రవణ బెదిరించాడు, నలుగురికి తెలిస్తే అవమానం కదా. వాడిని ఇక్కడికి పిలిపించి మాట్లాడదాం. ఏ ఫ్రాడు నర్మయ్, పిలిపించి మాట్లాడతాడంటేనా? మాట్లాడితే భయం బాది, తర్వాత మనం ఈ వృత్తి చేయలేం. రే శ్రీశైలం ఏంట్రా ఇది? మన ఎంగిలి కుడిని బతికిన వాడు తప్పంతా నాదే. పొద్దున్నే లేపేసి ఉండాల్సింది. పాపను వదిలేస్తే నా కళ్ళల్లోనూ దుమ్ము కొట్టి వెళ్ళాడు. అన్నా ఇంకో గంటలో మీ అమ్మాయి ఇక్కడ ఉంటుందన్నా. నాకు నా కూతురు ముఖ్యం కాదురా, వాడి చావే ఇప్పుడు నాకు ముఖ్యం. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? నేను చేసిన దాంట్లో తప్పే ఉంది. నచ్చలేదా? ఇలా చూడు, బస్ స్టాండ్లో నన్ను చంపడానికి వచ్చినప్పుడు మొదటిసారి నా ప్రాణాలకి భయపడి పారిపోయి వచ్చాను. నీకోసం, నిన్ను ఎలాగైనా చూడటం కోసం. నచ్చకపోతే చెప్పు, నిన్ను తీసుకెళ్ళి వదిలేసి వస్తాను. లేదు లేదు, నాకు మీరు నచ్చారని చెప్పగానే మీ గురించి అన్ని విషయాలు చెప్పారు. కానీ మా నాన్నెవరో తెలిసి కూడా నీ దగ్గర దాచాను అనుకోవద్దు. నిజంగా ఇక్కడ జరిగేది ఏది నాకు తెలీదు. నాకు తెలిసినంత వరకు మా నాన్నకి ఇక్కడ ఇంకో భార్య ఉంది. ఆయన దగ్గర నుంచి డబ్బు వస్తుంటుంది. ఈ విషయాలు కాక మా అమ్మ ఇంకేం చెప్పలేదు, నేను ఏమీ అడగలేదు. నన్ను నమ్ము చంద్ర. ప్లీజ్ నన్ను నమ్ము చంద్ర. ఇప్పుడు నేను ఈ పిల్లని తీసుకొచ్చినోడివి ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు కదా, ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు ఎవరితో గొడవ పెట్టుకుంటున్నావో తెలుసా? నువ్వు ఇక్కడున్నట్టు తెలిసిందో ఇక అంతే, నీ కాళ్ళు చేతులు నరికి సముద్రంలో పడేస్తారు. బయలుదేరు, ఎటైనా వెళ్ళిపోండి. వెళ్ళాం. ఎందుకు వెళ్ళరు? ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం జరగబోతోందని తెలియకుండా నిల్చుని చూడు. నువ్వు రమ్మనగానే నీ వెనక వచ్చింది ఆ పిల్ల కోసమైనా వెళ్ళు. ఎక్కడికి వెళ్ళమంటావు? ఏదో ఓ చోటికి వెళ్ళరా. వాళ్ళకి భయపడి పారిపోయి దాక్కోమంటావా? పారిపోయేది దాక్కోవడానికి కాదు, బతకడానికి. వచ్చేసరే, ఇప్పుడు ఏం చేయడు? వెళ్ళండి వెళ్ళండి అని మొత్తుకున్నానే, విన్నారా? అనుభవించు. వచ్చేసారి చూడు, ఇప్పుడు ఏం చేయబోతావు? ఎలా తప్పించుకుంటావు? మన లాంటి వాళ్ళకి కొట్టుకోవడాలు నరుకోవడాలే జీవితం. ఇది మన తలరాత. పొండి, ఎలాగైనా చావండి. జలకంట, ఏదో ఒకటి చెయ్యి, ఏదో ఒకటి చేసే తీరాలి. వాళ్ళు వచ్చేసారు, వాళ్ళని పైకి రానికుండా ఆపే తీరాలి. చంద్ర ఏదో ఒకటి చేయి చంద్ర, ప్లీజ్. ప్రమీలక్క, నీళ్ళ ట్యాంక్ వచ్చింది. ఏంటి నీళ్ళ ట్యాంక్ వచ్చిందా? ఏంటక్క నీళ్ళ ట్యాంక్ వచ్చిందా? అవుననుకుంటా, ఎవరో కేకేశారు. త్వరగా బిందెలు తీసుకొని ఏమండి, బిందెలు తీసుకురండి, నీళ్ళు వచ్చాయట. నీళ్ళు వచ్చేయండి, బిందెలు తీసుకురండి. ఫ్యామిలీ ప్లానింగ్ దానికి సంబంధం లేదు. కమలమ్మ, త్వరగా రండి, పళ్ళెం నీళ్ళు అయిపోతాయి. మీకే చెప్పేది, త్వరగా నడవండి. అబ్బా, నడవండి. త్వరగా. నీళ్ళు అయిపోతాయి, త్వరగా రండి. చెయ్యి అక్కడ. బుద్ధుందట, కళ్ళు కనిపించట్లేదు. చూసాడ్రా యాదవ్ సన్నాసి. నువ్వేంటి ఇక్కడ?
నేనేరా ముందుగా వచ్చాను. పట్టుకోండి రా వెధవని. ఆ నా కొడుకు బిల్డింగ్ వెనకాల తాడు కట్టుకొని పారిపోతున్నాడు. పదండి రా. ఎక్కడికి వెళ్ళాలి? ఈ బస్ ఎక్కడికి వెళ్తుంది? మచిలీపట్నం వెళ్తుంది. 2 టికెట్లు ఇవ్వండి. 300 ఇవ్వు. మచిలీపట్నంలో నీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా? నాకు నువ్వు తప్ప ఇంకెవరూ తెలీదు. నాకు ఇలా జరుగుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. నీకేమైనా అవుతుందని నాకు భయంగా ఉంది. ఇక నాకు నువ్వే ముఖ్యం. భయపడకు, నాకేమీ కాదు. నీకు వయసుడికి నాకు వయసుడికి తలంతా నెరిసి నేను ముసలోనైన తర్వాతే చేస్తాను. భయపడకు, ధైర్యంగా ఉండు. పులికే ఓ చిలకే చెంతకు చేరినదే, కురిసే చిరు చినుకే వింతలు చేసినదే. ఒక నిమిషం నన్ను విడిపోవద్దే. నీ ఎదుటే నేనున్నా జతనే మరవొద్దే. నిజమేలే ఓ చెలి, కలలే మనలోగిలి, శృతి కలిపే జావళి నువ్వే నా జాబిలి. అన్నా కాలంలో లేడు. ఆయన సెల్ ఫోన్ వైన్ షాప్ లో పెట్టలేడన్నా. అన్నా మీ పేరు శ్రీశైలం కదా? అలాగే తప్పుంటే చెప్తానన్నా. అయ్యో ఛార్జ్ పోయిందే. బాగా ఆకలిగా ఉంది. పాపను పట్టుకో. అరే యాడోకమ్మా, నా బంగారం కదూ, యాడోకూడదు, నా తల్లి కదూ, యాడోకమ్మా. హలో మామా, నేను చెప్పిన పని ఏమైంది? రేయ్
సరే సరే వదిలే, నేనే చూసుకుంటాలే. నా చెల్లెక్కడ్రా? నీకు ఇదే పని అయిపోయింది. వైన్ షాప్ లో మర్చిపోయి ఉంటావు, వెళ్ళేటప్పుడు తీసుకుందాలే. అన్ని కరెక్ట్ గా ఉన్నాయిగా? ఉమ్, ఇవ్వు. పోనీ పోనీ. ఉమ్. నువ్వు తప్పుకో కష్టపడి తింటే ఒంటికి పడుతుంది, బలవంతంగా లాక్కు తింటే ఎక్కడ పడుతుంది? సిగ్గుమాలిన యాదవులు వీళ్ళంతా రౌడీ యాదవులు సార్. రోజు ఇదే తంతు, అప్పనంగా అది ఇవ్వు ఇది ఇవ్వు అని లాక్కుపోతా ఉంటారు. ఆడదేవో బతికేనా? 100 రూపాయలు సంపాదించుకున్న పెళ్ళం బిడ్డలతో హాయిగా ఉన్నాను సార్. పడుకోగానే నిద్ర ఆడుతుంది. వీళ్ళ బతుకులు దేంతని గండం 100 ఆయుష్ను. ఒకటి పోలీసుల చేతిలో చేస్తారు, లేదా వాళ్ళే పొడుచుకుని చేస్తారు. ఏదో వాగుతున్నాను అనుకుంటున్నారా? కడుపు రగిలిపోతుంది సార్. చెమటోడు సంపాదించిందిలా లాక్కుపోతున్నారే, ఆడు బాగుపడతారా? నిజంగా బాగుపడరు. ఏంటి ఆలోచిస్తున్నావు? 100 రూపాయలు ఎలా సంపాదించగలనా అని చూస్తున్నాను. ఎప్పుడైతే నిజాయితీగా 100 రూపాయలు సంపాదించాలనుకున్నావో అది చాలు చంద్ర. 100 మార్గాలున్నాయి. ఇది నీకై నువ్వే చెప్పాలనుకున్నాను. చాలా సంతోషంగా ఉంది. చూసావా, చిన్న చిన్న విషయాలు కూడా జీవితాన్ని మలుపు తిప్పుతాయని చెప్తారు. అది నిజమైంది కదూ? విజయవాడ ఎక్కడి నుంచి దగ్గరేనా? ఉమ్, విజయవాడలో మా రిలేషన్ ఒకరున్నారు, టీచర్ గా పనిచేస్తున్నారు. ఆ ఊరు వెళ్దాం మనం. నీకు తగినట్టుగా ఒక పని, నాకు తగినట్టుగా ఒక పని తప్పకుండా దొరుకుతుంది. అక్కడ ప్రశాంతంగా బతకొచ్చు. వెళ్దాం చంద్ర. ఎస్టీడీ బూత్ ఇక్కడికి దగ్గరలో ఉందా? ఆయనకు ఒక ఫోన్ చేద్దామా? నేను ఖాళీని మాట్లాడుతాను. ఏంటి ఫోన్ చేసావట? ఏమైపోయారా? ఎక్కడ తెచ్చావు ఇంతసేపు? సెల్ ఫోన్ వైన్ షాప్ లో వదిలేశాను. ఛార్జ్ డౌన్ అయింది, అందుకే ఎస్టీడీ బూత్ నుంచి మాట్లాడుతున్నాను. నేను చెప్పేది విను. చెప్పు. ఆ జలగంటగాడు ఆ, రవీంద్ర కూతుర్ని తీసుకెళ్ళిపోయారా? అలాగా? ఏమిటి నువ్వన్నది? మన జలకంట అవును, వాడేరా? రవణ కూతుర్నా? అవునురా, వాళ్ళిద్దరు ఆ, మీ ఏరియాకి వస్తే సరే వదలొద్దురా. సరే వదిలే, నేను చూసుకుంటాను. ఏయ్, వాడి సంగతి నీకు తెలుసు కదా? నువ్వేమీ టెన్షన్ అవ్వకో. భాగ్య, నువ్వు ఫోన్ చేస్తూ ఉండు. నేను వెళ్ళి విజయవాడకి ఏమన్నా బస్సు ఉందేమో చూసొస్తాను. లేదంటే తన కాల్ టాక్సీ తీసుకొస్తాను. ఉమ్? ఆ, సరే సరే, నేను చూసుకుంటాను. రేయ్, మన జలకంటగా లేడు, వాడు రవణకే ఎసరు పెట్టాడు. ఏమిట్రా అలా చూస్తారో? వాళ్ళ అమ్మాయిని లేపుకుపోయాడట. మన ఏరియాకే వచ్చుంటారని శ్రీశైలం అనుమానిస్తున్నాడు. ఊరంతా గాలించండి. ఈ రాత్రంతా ఎవరు నిద్రపోకూడదు. ఎంత కావాలంటే అంత తాగండి. ఈ ఊళ్ళో ఒక్కిల్లు కూడా వదిలిపెట్టకుండా మొత్తం వెతకండి. ఎలాగైనా సరే వాళ్ళిద్దరిని పట్టుకుని రవణ్ణికి అప్పగించాలి. ఏంటి అలా చూస్తున్నావు? డబ్బు ఇవ్వాలా? ఈ పిల్లెవరు? ఫోన్ చేయటానికి వచ్చింది. ఆ? ఫోన్ చేయటానికి వచ్చింది. ఏయ్ పిల్ల, ఏయ్ ఆగో ఆగో, ఏయ్ దాన్ని పట్టుకోరా. ఏయ్ ఆగో. ఎక్కడికి వెళ్తావే? ప్లీజ్ నన్ను వదిలేయండి. నువ్వు రవణకు
రేయ్ జలగంట, నేనెవరో నీకు తెలుసు కదా? కసాయి కాళి. ఇక్కడ ఘాట్లేదేమిటా అనుకుంటున్నావా? నిన్ను కైమాకెందుకు కొట్టేస్తాను. ఇక్కడ మాత్రమే కాదు, ఈ ఏరియాలో ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఎటువైపుకి వెళ్ళలేరు. ఇది నా కోటరా. ఒకే 1 నిమిషం టైం ఇస్తున్నాను. మర్యాదగా ఇద్దరూ వచ్చి బండెక్కండి. అదే 1 నిమిషం టైం నేను నీకు ఇస్తున్నాను. మీ వాళ్ళందరినీ తీసుకొని ప్రాణాలతో పారిపో. రే రే రే, వీడి మాటలు విన్నారా? నన్ను చంపుతాడట. చంపు 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 రా, రా, రా. చంపు 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 చంపు.
పడిచాడు, బలంగా పడవలేదు, ఏమీ కాదు. త్వరగా పో. పోనీ జలగంట తీసుకొచ్చిన కారు అదేరా, బండి ఆపు. ఆ కార్లాగే ఉందన్నా తీసాపరా. అలాగే అన్న. రేయ్, జాగ్రత్త రా. రేయ్, అందరూ వెళ్ళిపోతారు. రండి. అన్న ఈ బండిలో వెళ్దామన్నా. అందులో డీజిల్ లేకే కదా వదిలేశాడు పిచ్చనాయాల. చంద్ర ఏమైంది చంద్ర? చంద్ర 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 అయ్యో చంద్ర ఓ భావి భారత విధాతలారా, యువతీ యువకులారా, స్వానుభవమున తెలుపుతుంటిని వినల్డి నా మాట. హే లవ్ ఆడుకొని పెళ్లి చేసుకొని చల్లగా కాలం గడపాలు, మీరెల్లరూ హాయిగా ఉండాలి, మీరెల్లరూ హాయిగా ఉండాలు. వాళ్ళు ఎన్నో బాధలు పడి వచ్చారు, నువ్వు పాట పాడి ఎగతాళి చేస్తావేంది? చాలా విచిత్రంగా ఉందయ్యా మీ ప్రేమ. అసలు నువ్వెవరో, ఏం చేస్తా ఉంటావో ఇవేమి తెలియకుండా ప్రేమించింది ఈ పిల్ల. బాగుందయ్యా, చాలా బాగుంది. చాలా ఇడ్డూరంగా ఉందయ్యా మీ ప్రేమ. ఏందమ్మా ఏడుస్తుండా? ఇద్దరు ఇక్కడికి వచ్చేసరిగా, ఇంకేమి కాదమ్మా, దిగులు పడక. ఇక్కడ మేమందరం ఉన్నాగా, మీ ఇద్దరికి రాసి పెట్టినట్టుంది. అందుకే ఎక్కడో నాయుడుపేటలో పుట్టిన నువ్వు, వైజాగ్లో పుట్టిన ఈ పిల్లాడు కలకత్తాలో కలుసుకొని ప్రేమించుకున్నారు. అంతా మంచి జరుగుద్దమ్మా. ఆటకట్టాలు పడి ఇక్కడికి వచ్చారు. ఇంకేం పర్లేదమ్మా, మంచి గాలేస్తా ఉంది. వెళ్ళి పడుకోండి, మిగతా పొద్దున్నే మాట్లాడుకుందాం. దొన్నపోతా భయపడి చచ్చాను కదా. మారినదేమి చెలి, ఆ కారణమేమి చెలి, వింత కాదు నీ చెంతనున్నది. పదండి పదండి పదండ్రా పదండి. lay lay lay